ఇప్పుడు మనం హిమాలయన్ నది వ్యవస్థలను చూద్దాం. హిమాలయన్ నది వ్యవస్థలైనటువంటి ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర అని చూద్దాం. హిమాలయన్ నది వ్యవస్థలైనటువంటి ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర అని చూద్దాం. సో హిమాలయ నది వ్యవస్థ, సో కీప్ ద హెడ్డింగ్ హిమాలయన్ నది వ్యవస్థ. సో ఇందులో మనం ఇప్పుడు ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర, ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర అని చూద్దాం. ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర అని చూద్దాం. ఫస్ట్ నేను గంగా టేకప్ చేస్తాబ్బా, ఎందుకంటే గంగా మీద మనకు ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే రైట్, గంగా మీద మనకు ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. అండర్స్టాండ్ దిస్ ఓకే వెరీ క్లియర్లీ. గంగా రివర్ సిస్టమ్. సో నేను ఇప్పుడు గంగా రివర్ సిస్టమ్ అంటే ఇది చాలా పెద్ద వర్డ్. రివర్ సిస్టమ్ అంటే నేను ఏం మాట్లాడుతున్నా అంటే ఫస్ట్ డయాగ్రామ్ గురించి మాట్లాడుతున్నాను నేను. రివర్ సిస్టమ్ అంటే ఇది మొత్తం మెయిన్ రివర్ ఛానల్, దానికి ఉన్నటువంటి ఓకే వేరే రివర్స్ ఏమేమి వచ్చి జాయిన్ అవుతున్నాయి, పైనుంచి ఏమొస్తున్నాయి, కింద నుంచి ఏమొస్తున్నాయి, ఓకే అదంతా. ఓకే ఇదంతా కలిపినావు అనుకో ఈ రివర్ సంబంధించి ఇది రివర్ యొక్క బేసిన్ ఏరియా. ఓకే రైట్. సో నది వ్యవస్థ అన్నప్పుడు నేను మొత్తం ఇక్కడ నది వ్యవస్థ మొత్తం చూస్తా. ఓన్లీ గంగా నది అనే పదం యూజ్ చేసినప్పుడు ఇది మెయిన్ ఏది మధ్యలో ఉన్నది చూసినా గంగా నది అదే. సో ఇక్కడ నువ్వు జాగ్రత్త పట్టుకోవాలి, ఇక్కడ నువ్వు జాగ్రత్తగా ఓకే ది పాయింట్స్ అనేది కూడా నువ్వు యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టిక్యులర్ ఓకే ది పాయింట్స్ ఐఎమ్ ఓకే టాకింగ్ అబౌట్. ఓకే రైట్ చలో. ఓకే సో మనం అన్నీ కూడా అఫీషియల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్స్ ఏది కూడా ఇక్కడ మీరు చదివే ఎటువంటి టాపిక్ కూడా వీఆర్ నాట్ డిస్కసింగ్ ఫ్రమ్ ఏది ఓకే ఏది కూడా మన మెటీరియల్స్ కావచ్చు ఇట్లా ఇవి కాదు, డైరెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్స్. ఓకే సో గంగా రివర్ సిస్టమ్కి సంబంధించిన డాక్యుమెంట్, ఓకే కావేరీ రివర్ సిస్టమ్ సంబంధించిన డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్స్ నుంచే మనం తీసుకొని ఒక డిస్కస్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి రైట్. సో ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ ఉన్నది, ఎన్నో బుక్స్ ఎన్నో రకాలుగా వీటి గురించి మాట్లాడినప్పటికీ సో మనము ఓవరాల్గా అర్థం చేసుకోవాలన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి రైట్. సో మనము గంగా రివర్ సిస్టమ్కి వెళ్ళేటప్పుడు సో చాలా జాగ్రత్తగా ఇక్కడ కొన్ని పాయింట్స్ మీరు చూడాలి, చాలా జాగ్రత్తగా మీరు ఇక్కడ చూడాలి. ఓకే కొన్ని పాయింట్స్ ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది అన్నీ కూడా మీరు జాగ్రత్తగా రాయండి. గంగా రివర్ సిస్టమ్ సంబంధించి నేను ఏమేమి చెప్తున్నావు మొత్తం కూడా నువ్వు ఫస్ట్ ఫ్యాక్ట్స్ రాయండి. ఇక్కడ గంగా రివర్ సిస్టమ్ సంబంధించిన ఫ్యాక్ట్స్ అనేవి మీరు జాగ్రత్తగా రాయండి. తర్వాత నేను డయాగ్రామ్ కూడా చెప్తా, క్విక్లీ రైట్ ఇట్. ఓకే మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు, క్విక్లీ రైట్ ఇట్. ఇది ఏంటంటే మనకు గంగా రివర్ బేసిన్ మొత్తం అంటే గంగా దాని ఉపనదులు మొత్తం రివర్ బేసిన్ వచ్చేసి గంగా రివర్ బేసిన్ ఏరియా. ఓకే ఎంత తెలుసా ఇది బేసిన్ ఏరియా? 8,61,000 స్క్వేర్ కిలోమీటర్స్, 8,61,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఇది లార్జెస్ట్ రివర్ బేసిన్ ఇన్ ఇండియా. గంగా అనేది లార్జెస్ట్ రివర్ బేసిన్ ఇన్ ఇండియా. చాలా ఎగ్జామ్స్లో వీడు ఏమడుగుతున్నాడు అంటే ఈ బేసిన్ ఏరియా ఎన్ని రాష్ట్రాలలో ఉన్నది అని అంటే 11 రాష్ట్రాలలో ఈ బేసిన్ ఏరియా అనేది ఉన్నది. 11 రాష్ట్రాలలో ఈ యొక్క గంగా రివర్ బేసిన్ ఏరియా అనేది ఉన్నది అనేది కూడా చాలా ఓకే ఎగ్జామ్స్లో మీకు వస్తున్నాయి. అవి ఏంటి అనేది కూడా మనకి ఇంపార్టెంటే. ఉత్తరాఖండ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఓకే రాజస్థాన్ ఓకే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఓకే రైట్, ఓకే హర్యానా రాష్ట్రం, అట్లనే మనకు హర్యానా రాష్ట్రం ఢిల్లీ. ఓకే ఇవన్నీ కూడా మనకు రైట్, ఓకే రైట్. హిమాచల్ ప్రదేశ్ బేసిన్ ఏరియా కిందకి ఇవన్నీ కూడా వస్తాయి. 11 స్టేట్స్ ఓకే ఇందులో వస్తాయి అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి రైట్. సో ఇంకొకటి ఏంటంటే గంగా బేసిన్ ఇండియాలో 25% జాగ్రఫికల్ ఏరియాని కవర్ చేసి ఉంటుంది. ఓకే సో గంగా బేసిన్ అనేది ఇండియాలో భారతదేశంలో 25 భారతదేశంలో ఎగ్జాక్ట్లీ 25.5 అంటే 25% ఆఫ్ ఓకే భారతదేశం 25% ఆఫ్ ల్యాండ్ ఏరియాని కవర్ చేసి ఉంటుంది. ల్యాండ్ ఏరియాని కవర్ చేస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఇందులో వాటర్ అవైలబిలిటీ ఓకే మొత్తం గంగా బేసిన్ నది వ్యవస్థలో వాటర్ అవైలబిలిటీ, యావరేజ్ వాటర్ రిసోర్స్ అవైలబిలిటీ పొటెన్షియల్. సో వాటర్ లభ్యత నువ్వు ఇక్కడ చూసినట్టయితే ఎంత తెలుసా?
మనకి ఇక్కడ 525 బిలియన్ క్యూబిక్ మీటర్స్, BCM బిలియన్ క్యూబిక్ మీటర్స్ అంత వాటర్ ఇందులో ఉంది. బిలియన్ క్యూబిక్ మీటర్స్ వాటర్ ఇందులో ఉన్నది. ఓకే, సంవత్సరానికి నీకు ఇంత వాటర్ ఇందులో కనిపిస్తుంది, సంవత్సరానికి నీకు ఇంత వాటర్ ఇందులో కనిపిస్తుంది అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలా, రైట్? సో ఓకే రైట్, ఇదొకటి ముఖ్యమైన పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకోవాలా, రైట్? అండ్ గంగా రివర్ వచ్చేసి మనకు రివర్ గంగా, ఓన్లీ రివర్ గంగా, నేను మాట్లాడేది నదీ వ్యవస్థ కాదు, ఓన్లీ గంగా వచ్చేసి ఇది ఆసియాలో 20వ ఏసియాస్, ఓకే, 20th లాంగెస్ట్ రివర్, ఏసియాస్ 20th, ఓకే, లాంగెస్ట్ రివర్, ఆసియాలో ఓకే 20th లాంగెస్ట్ రివర్, ఇది ప్రపంచంలో 51st, ఓకే, లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్, 51st లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో 51st లాంగెస్ట్, ఓకే, రివర్ ఇన్ ద వరల్డ్. ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా, రైట్? ఓకే, అండ్ గంగా రివర్ వచ్చేసి మనకు ఎక్కువ బేసిన్ ఏరియా ఎక్కడ ఉన్నది అనేది కూడా మనకు ఓకే ఇంపార్టెంటే. ఉత్తరప్రదేశ్లో ఎక్కువ బేసిన్ ఏరియా అనేది ఉన్నది, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా, ఈ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలా. ఓన్లీ ఉత్తరప్రదేశ్లోనే 30% గంగా బేసిన్ ఏరియా, 30% గంగా బేసిన్ ఏరియా నీకు ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఈ విషయాన్ని కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలా. తర్వాత నీకు రెండో స్థానంలో మధ్యప్రదేశ్, నీకు మధ్యప్రదేశ్ 20% గంగా బేసిన్ ఏరియా నీకు మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఈ రెండు కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే రైట్, ఇంత వాటర్ అవైలబిలిటీ ఉన్నది, ఇట్లా మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్? ఇక్కడ గంగా బేసిన్లో భారతదేశానికి సంబంధించిన 45% పాపులేషన్, 45% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్, 45% ఆఫ్ ది ఇండియాస్ ది పాపులేషన్ అనేది గంగా బేసిన్లో నివసిస్తుంది, గంగా బేసిన్లో ఉంది అన్న విషయాన్ని నువ్వు గమనించాలి, రైట్? హ్యూజ్ పాపులేషన్, వీళ్ళందరికీ కూడా గంగాయే, ఓకే, సో లైఫ్ లైన్, ఓకే. ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే 65% గంగా బేసిన్ ఏరియా మనకి ఏదైతే ఉందో గంగా బేసిన్ ఏరియా, ఇది అగ్రికల్చర్ కోసం వినియోగిస్తున్నారు. ఇది ముఖ్యం, ఈ పాయింట్స్ అన్నీ కూడా ముఖ్యం. ఓకే, నీకు ఎట్లా ముఖ్యం అనేది లాస్ట్కి అర్థమవుతుంది, ఒకసారి చూడండి. అట్లనే ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం 525 బిలియన్ క్యూబిక్ మీటర్స్ వాటర్ లభ్యత ఉన్నది కదా. ఈ వాటర్ లభ్యతలో మనకు ఉపయోగకరమైనది అంటే ఉపయోగించేది ఎంత అంటే కేవలం మనం ఎంత ఉపయోగిస్తున్నామంటే జస్ట్ వీఆర్ యూజింగ్ 250 బిలియన్ క్యూబిక్ మీటర్స్, మిగతాదంతా కూడా మనకు ఏది సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఇంత వాటర్ మనం యూజ్ చేస్తున్నామా సార్, నిజమేనా అంటే నిజమే. ఎందుకు తెలుసా? నంబర్ ఆఫ్ డ్యామ్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం గంగా నది వ్యవస్థ మొత్తం చూసినట్టయితే నీకు నంబర్ ఆఫ్ డ్యామ్స్ ఎన్ని తెలుసా? 784 డ్యామ్స్ ఉన్నాయి. సో 784 డ్యామ్స్ రిజర్వాయర్స్ అందులో ఫిల్ చేసి పెట్టుకోవడం, అవన్నీ కూడా నీకు ఖచ్చితంగా వాటర్ ఉపయోగపడుతుంది కదా. సో అట్లా అనమాట, రైట్? సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో అదొకటి పాయింట్, ఓకే. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్, ఓకే, వెరీ క్లియర్లీ. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ పర్టికులర్ థింగ్, ఓకే, వెరీ క్లియర్లీ. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ యాన్యువల్ రెయిన్ఫాల్ ఎంత ఉంటుంది, ఇక్కడ గంగా బేసిన్లో యాన్యువల్ రెయిన్ఫాల్ ఎంత ఉంటుంది అంటే మనకు సుమారుగా యాన్యువల్ రెయిన్ఫాల్ వచ్చేసి మనకి ఇక్కడ ఓకే 1059 మిల్లీమీటర్స్, ఓకే, అంటే రఫ్గా ఒక 105 సెంటీమీటర్స్, ఓకే యాన్యువల్ రెయిన్ఫాల్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ క్లైమేట్ ఎలాంటి క్లైమేట్ ఉంటుంది అన్నప్పుడు ఎక్కువగా నీకు క్లైమేట్ ఇక్కడ ఏది ట్రాపికల్ మాన్సూన్ క్లైమేట్ ఉంటుంది, అండ్ కొంత ఏది మన ఉత్తరాఖండ్, ఓకే, అట్లాంటి పర్వత ప్రాంతాల్లో మీరు చూసినట్టయితే అట్లనే మీకు ఇక్కడ టెంపరేట్ క్లైమేట్ కూడా కొంత ఉంటుంది. టెంపరేట్ ఎత్తైన పర్వతాలు కాబట్టి టెంపరేట్ క్లైమేట్ కూడా కొంత ఉంటుంది అన్న విషయాన్ని కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్. అండ్ ఇక్కడ హైయెస్ట్ డ్యామ్ వచ్చేసి తెహ్రీ డ్యామ్. దీని మీద హైయెస్ట్ డ్యామ్ వచ్చేసి చాలా ఎత్తులో ఉన్నటువంటి డ్యామ్ వచ్చేసి తెహ్రీ డ్యామ్, ఉత్తరాఖండ్ తెహ్రీ డ్యామ్, ఓకే, ఉత్తరాఖండ్లో తెహ్రీ డ్యామ్ హైయెస్ట్ డ్యామ్, ఓకే, మనకు గంగా పైన. ఇది 260 మీటర్ల ఎత్తులో నీకు తెహ్రీ డ్యామ్ అనేది ఉత్తరాఖండ్లో హైయెస్ట్ డ్యామ్ దీని మీద. అట్లనే దీని మీద ఉన్నటువంటి ఓకే లాంగెస్ట్ డ్యామ్, ఓకే, నానక్ సాగర్ డ్యామ్ ఉత్తరప్రదేశ్. దీని మీద ఉన్నటువంటి ఓకే ది లాంగెస్ట్ డ్యామ్, అతి పొడవైన డ్యామ్ ఇది, లాంగెస్ట్ డ్యామ్, ఓకే, దీని మీద ఉన్నటువంటి అతి పొడవైన డ్యామ్ నానక్ సాగర్ డ్యామ్, ఓకే, ఇది ఉత్తరప్రదేశ్ మీద. నానక్ సాగర్ డ్యామ్ ఇది ఉత్తరప్రదేశ్ మీద, ఓకే, ఉత్తరప్రదేశ్లో చూడొచ్చు మీరు. ఇది 18 కిలోమీటర్ల లెంత్ ఉన్నటువంటి డ్యామ్, ఓకే. మొత్తం చుట్టుకొలత మొత్తం తీసినట్టయితే 18 కిలోమీటర్ల లెంత్ ఉంటుంది ఈ డ్యామ్ అంతా కూడా, ఓకే. సో ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఓకే, గుర్తుపెట్టుకోండి, రైట్?
ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ ఓకే, ఇవన్నీ కూడా మనకు ముఖ్యమే. సో ఇట్లా అన్నీ కూడా మీరు ప్రతి ఒక్క పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇది భారతదేశానికి సంబంధించిన బేసిన్. అయితే గంగాకి సంబంధించిన ఉపనదులు కొన్ని నేపాల్ నుంచి వెళ్ళి ఓకే వస్తూ ఉంటాయి కదా. సో అవి కూడా నువ్వు ఇంక్లూడ్ చేసినట్టయితే గంగా బేసిన్ స్ప్రెడ్స్ ఇన్ టు ది అదర్ కంట్రీస్. మరి అదర్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి అన్నప్పుడు నేపాల్, టిబెట్, బంగ్లాదేశ్. ఓకే, గంగా బేసిన్ ఇన్ అదర్ కంట్రీస్, గంగా బేసిన్ స్ప్రెడ్స్ ఇన్ అదర్ కంట్రీస్. ఇన్ అదర్ కంట్రీస్ ఎక్కడెక్కడ మనం అదర్ కంట్రీస్లోకి గంగా బేసిన్ కనుక మీరు ఉన్నట్టయితే ఎక్కడెక్కడ మనకు పోతుందంటే నేపాల్, టిబెట్, బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ అంటే కొన్ని నదులు టిబెట్ నుంచి నేపాల్ నుంచి వెళ్ళి మనకు ఇండియాలో గంగాలో కలుస్తాయి. రామ్గంగా ఫర్ ఎగ్జాంపుల్, రామ్గంగా మీకు డయాగ్రామ్లో అర్థమవుతుంది. రామ్గంగా ఎగ్జాంపుల్. సో మనకి ఇక్కడ రైట్ ఏమేమి ఉన్నాయి దేశాలు అంటే ఇక్కడ ఈ నంబర్ ఏదైతే గంగా రివర్ బేసిన్ ఏరియా ఇన్ ఇండియా, ఓన్లీ ఇండియాలో చూసుకుంటే 8,61,000 కిలోమీటర్లు. 8,61,000 కిలోమీటర్లు. కానీ ఇది వేరే దేశాలలో కూడా స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇండియా ఉంది, టిబెట్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది. అయితే ఈ వేరే దేశాలు కూడా కలుపుకొని, బంగ్లాదేశ్ ఉంది రైట్, ఇండియా కలుపుకొని అప్పుడు ఆ నంబర్ అనేది కొంత పెరుగుతుంది. మనకు అవసరం లేదు. 10 లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ అని మీరు రఫ్గా గుర్తుపెట్టుకోండి. 10 లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ అని మీరు రఫ్గా మీరు గుర్తుపెట్టుకోండి. రఫ్లీ యూ ట్రై టు రిమెంబర్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం డయాగ్రామ్ చూద్దాం. ఇప్పుడు డైరెక్ట్ ఇది బేసిక్ ఫ్యాక్ట్స్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఇది గంగా రివర్. ఇప్పుడు మనము గంగా నది వ్యవస్థ యొక్క డయాగ్రామ్ చూద్దాం. జస్ట్ మీరు ఏం రాయకండి, వింటూ వెళ్ళిపోండి అంతే. ఒకసారి చూడండి అంతే. చూసిన తర్వాత నీకు ఎంత స్పేస్ పడుతుంది అనేది దాన్ని బట్టి రాసుకోండి. రైట్. సో ఈ గంగా నది వ్యవస్థకు సంబంధించిన డయాగ్రామ్ అనేది చూస్తున్నాం. సో చలో నెక్స్ట్ ఐ విల్ టేక్ ద డయాగ్రామ్. సో ఇది ఎక్కడ స్టార్ట్ చేయాలంటే నేను కాంప్లెక్సిటీ లేకుండా నేను ఇక్కడ గంగోత్రి గ్లేషియర్ దగ్గర స్టార్ట్ చేస్తా. గంగోత్రి గ్లేషియర్ మనకి ఇది గంగోత్రి గ్లేషియర్ ఎక్కడుంది? గంగోత్రి గ్లేషియర్ కనుక మీరు చూసినట్టయితే రైట్ వేర్ ఇస్ దిస్ పర్టిక్యులర్ ది గంగోత్రి గ్లేషియర్ యాజ్ సచ్. సో ఉత్తరాఖండ్ కుమోన్ హిమాలయాస్ గంగోత్రి గ్లేషియర్. ఇక్కడ నుంచి వెళ్ళి మనకు ఒక నది వస్తుంది, దాని పేరే భాగీరథి నది అనేది ఇక్కడ నుంచి వస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి మనకి ఇంకొక నది వస్తుంది, ఇంకొక నది ఇటు సైడ్ నుంచి వస్తుంది, అది అలకనందా నది. సో ఇది కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది. అలకనందా సంబంధించి మళ్ళీ నేను సపరేట్గా డ్రా చేస్తా. సో మనం చూద్దాం ఒకసారి. అలకనంద నది, ఇది అలకనంద నది. పేరు రాసిన అంటే ఇట్లా సింబర్ పెట్టి పేరు రాసిన అంటే అది నది అన్నట్టే. ఈ రెండు మనకు దేవప్రయాగ్ దగ్గర కలుస్తాయి. దేవప్రయాగ్ అనే ఊరు దగ్గర ఈ రెండు కలుస్తాయి. ఇక్కడ నుంచి దీన్ని గంగా అని పిలుస్తాం. ఇక్కడ నుంచి మనం గంగా అని పిలుస్తాం. రివర్ గంగామాత అని పిలుస్తాం అనమాట. రైట్. సో ఇది ఇట్లా వస్తూ రిషికేష్ దగ్గర మనకు రిషికేష్ అంటే మనకు ఉత్తరాఖండ్లో ఉంది. రిషికేష్ ఇక్కడ దెన్ రిషికేష్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ రిషికేష్లోనే గంగా నది శివాలిక్స్ని కట్ చేసి వెళ్ళిపోతుంది. సో అట్లా 30 కిలోమీటర్లు కట్ చేస్తూ కిందికి వస్తుంది హరిద్వార్ తర్వాత ఇది శివాలిక్స్ నుంచి వెళ్ళి ప్లేన్ ఏరియాస్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ అంతా మధ్యలో నీకు ఉన్న కొండలు ఏంటంటే శివాలిక్స్ కొండలు. ఇక్కడ ఉన్న కొండలు ఏంటంటే నీకు శివాలిక్స్ కొండలు. ఇవి శివాలిక్స్ కన్నా ముందే ఉన్నది. రైట్. సో హరిద్వార్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ రివర్ ఇట్లా స్ట్రేట్గా వెళ్ళిపోయి ఎక్కడ దాకా వస్తుంది? ఫరక్కా బ్యారేజ్ దగ్గరికి వస్తుంది. ఫరక్కా బ్యారేజ్ వెస్ట్ బెంగాల్. ఇక్కడికి వస్తుంది ఫరక్కా బ్యారేజ్, వెస్ట్ బెంగాల్. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడికి వెళ్ళి గంగా కిందికి వెళ్తుంది. ఒక పాయ గంగా కిందికి వెళ్ళిపోతుంది, ఇంకొక పాయ గంగాకు సంబంధించిన ఏది మనకు బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోతుంది. ఇది రివర్ పద్మ. వాళ్ళకి అక్కడ ఇది రివర్ పద్మ ఇన్ బంగ్లాదేశ్. రివర్ పద్మ ఇన్ బంగ్లాదేశ్. గుర్తుపెట్టుకోండి, గంగా నేమ్ ఇన్ బంగ్లాదేశ్ ఇస్ రివర్ పద్మ. రైట్. హరిద్వార్. సో ఏది హరిద్వార్. ఇక్కడ ఏం జరుగుతుంది? హరిద్వార్లో ప్లేన్ ఏరియాస్లోకి వస్తుంది. అంటే హిమాలయాస్ నుంచి వెళ్ళి నార్థన్ ప్లేన్స్లోకి వస్తుంది. సో అట్లా అనమాట, హిమాలయాస్ నుంచి నార్థన్ ప్లేన్స్లోకి వస్తుంది అట్లా అనమాట. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి ఇంకొక ఊరు ఉంటుంది ఇక్కడ, దాని పేరు ఏంటంటే కనౌజ్.
సో మనం హిస్టరీలో చదువుకుంటాం కదా కనౌజ్. ఓకే, సో కనౌజ్ అనే ఊరు ఎవరితోనే సంబంధించింది హిస్టరీలో? ఎవరితో సంబంధించింది కనౌజ్ అనే పేరు? హిస్టరీలో చదువుకున్నారా కనౌజ్ అనే పేరు? KANOUG, కనౌజ్. ఎవరు గుర్తులేదా? సో ఇక్కడ కనౌజ్ దగ్గర ఏం జరుగుతుందంటే నీకు రామ్ గంగా ఒక పెద్ద నది వచ్చి ఇక్కడ జాయిన్ అవుతుంది. దాని పేరే రామ్ గంగా, దాని పేరే రామ్ గంగా. రామ్ గంగా ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే రామ్ గంగా, ఓకే యా హర్షవర్ధన్, వెరీ గుడ్. ఓకే, రామ్ గంగా హర్షవర్ధన్, ఓకే వెరీ గుడ్ కనౌజ్. సో ఓకే, రామ్ గంగా నీకు హిమాలయస్లో నుంచి వస్తుంది, అది నేపాల్ నుంచి వస్తుంది. రామ్ గంగాలో విపరీతమైన వాటర్ ఉంటాయి అన్న విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఓకే రైట్, విపరీతమైన వాటర్ ఉంటాయి అన్న విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి రామ్ గంగా. ఆ తర్వాత నీకు ఇక్కడ ఏది ఓకే ఇది మన యమునోత్రి గ్లేషియర్. ఈ యమునోత్రి గ్లేషియర్ నుంచి నీకు యమునా నది ఇట్లా స్ట్రేట్గా వెళ్ళిపోయి ఇక్కడ అలహాబాద్ దగ్గర గంగాని జాయిన్ అవుతుంది, గంగాతోని కలిసిపోతుంది అలహాబాద్లో. ఓకే, గంగాతో జాయిన్ అయిపోతుంది. ఇక ఆ తర్వాత ఓకే మనకు దీనికన్నా ముందు ఇక్కడ రివర్ ఉంటుంది, దీనికన్నా ముందు ఒక రివర్ ఉంటుంది, దాని పేరే గోమతి. ఈ గోమతి నది ఒడ్డునే మనకు లక్నో సిటీ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ది గోమతి రివర్. సో ఇది కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత నీకు ఇక్కడ ఏంటంటే 2 రివర్స్ నేపాల్ నుంచి మనకు ఇంకొక 2, ఇవన్నీ కూడా నేపాల్ నుంచి వస్తే నేపాల్ నుంచి మనకు ఒక 2 రివర్స్ శారదా, సరయు, ఈ 2 కలిసి వచ్చి జాయిన్ అయిపోతే ఇదేమో శారదా రివర్, ఇంకొకటేమో సరయు రివర్. ఓకే, ఈ 2 కలిసి ఇండియాలోకి అడిగిపెట్టిన తర్వాత వీటిని ఏమంటామంటే ఘాగ్రా, GHAGRA, ఘాగ్రా రివర్. ఇది కూడా వచ్చి మనకు గంగాలో కలిసిపోతుంది. ఓకే, ఇది కూడా వచ్చి మనకు గంగాలో కలిసిపోతుంది. ఓకే, శారదా, ఓకే సరయు. ఓకే, తర్వాత కార్మాన్సా, ఇంకా వేరే రివర్స్ ఉన్నాయి, కార్మాన్సా, ఓకే రివర్. ఓకే, రాప్తి RAPTI, రాప్తి రివర్, కార్మాన్సా రివర్, రాప్తి రివర్. ఓకే రైట్. సో అట్లనే గండక్, బాగ్మతి, కోసి, ఆర్డర్ మిస్ కావద్దు, గాండక్, ఓకే బాగ్మతి, కోసి, ఓకే బాగ్మతి, గాండక్, ఓకే బాగ్మతి, ఓకే కోసి రివర్, సార్ ఆఫ్ బీహార్ అంటాం కదా, కోసి, ఓకే కోసి రివర్. ఓకే, ఆ తర్వాత మనకు మహానదా రివర్, మహానది కాదు రివర్ మహానద. ఓకే, ఇవన్నీ ఏంది పైనుంచి హిమాలయాస్ నుంచి వచ్చి జాయిన్ అయ్యేటివి. వీటిని ఏమంటామంటే ఇది రివర్ వెళ్ళే డైరెక్షన్ కాబట్టి ఇవన్నీ కూడా లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, లెఫ్ట్ బ్యాంక్ ఉపనదులు, ఇవన్నీ కూడా లెఫ్ట్ బ్యాంక్ ఉపనదులు అని పిలుస్తాం, లేదా లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అని పిలుస్తాం. పైన యాడ్ అయ్యేటి అన్నీ కూడా లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, ఇంక్లూడింగ్ యమునా. మరి లెఫ్ట్ బ్యాంకా? కాదు, రైట్ అంటే ఈ నది యొక్క రైట్. ఓకే రైట్. సో లెఫ్ట్ బ్యాంక్ అంటే ఆ నది యొక్క లెఫ్ట్. సో ఇది డైరెక్షన్, ఇట్లా వెళ్తున్నాం. ఓకే, అట్లా చూసుకోండి. ఓకే రైట్. సో యమునా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను చెప్పే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏదైనా గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్స్లో ఇట్లాంటివి అనలిటికల్ క్వశ్చన్స్ మీకు అడుగుతూ ఉండొచ్చు. ఇక్కడ నేను చెప్పే పాయింట్ మీరు క్యాచ్ చేయాలి. ఏంది అని అంటే ఇప్పుడు గంగా యమున ఇట్లా సైమల్టేనియస్గా ప్యారలల్గా వెళ్తున్నాయి కదా. సో దీన్ని మనం ఏమంటాం? గంగా యమున దోఆబ్. ఈ ప్లేస్లో మనం ఏమని పిలుస్తాం? ఈ ప్లేస్ ఈ మధ్యలో ఉన్న ల్యాండ్ అంతా కూడా మనం ఏమని పిలుస్తాం? గంగా యమున దోఆబ్ అని పిలుస్తాం. సో దోఆబ్ అంటే ఏంది? దోఆబ్ అంటే ల్యాండ్ బిట్వీన్ 2 రివర్స్. సో ఇదొక రివర్, ల్యాండ్ బిట్వీన్ 2 రివర్స్ ఇస్ దోఆబ్ రీజియన్ అని పిలుస్తాం. అయితే ఇక్కడ ఇది మెయిన్ పాయింట్ కాదు, ఇది నువ్వు చిన్నప్పటి నుంచి చదువుకునేదే. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇదొక రివర్, ఇది గంగా, ఇది యమున. ఇక్కడ అలహాబాద్లో కలిసేంత వరకు కూడా నీకు యమునాలో విపరీతమైన వాటర్ ఉంటాయి. యమునాలో విపరీతమైన వాటర్ ఉంటాయి. ఓకే, ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ క్యారీడ్ బై యమునా బిఫోర్ ఇట్స్ జాయినింగ్ అలహాబాద్ ఓకే ఈజ్ వెరీ హై. అంటే ఎంత తెలుసా? 57 బిలియన్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ 57 బిలియన్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ వాటర్ పర్ యానం. ఇంత వాటర్ నీకు గంగాలో ఎక్కువ వాటర్ యాడ్ చేసేది ఒక నది, అదే యమునా నది. అయితే చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అడిగింది. ఏం క్వశ్చన్ అంటే ఇది అలహాబాద్లో జాయిన్ అవ్వకంటే ముందు ఇది అలహాబాద్లో జాయిన్ అవ్వకన్నా ముందు కూడా గంగా రివర్ ఛానల్ కన్నా కూడా ఆల్మోస్ట్ 2 to 3 times ఎక్కువ వాటర్ నీకు యమునాలో ఉంటాయి.
అది ఇక్కడ మెయిన్ పాయింట్ ఓకే రైట్. మేకింగ్ యమునా ద మోస్ట్ వాల్యూమినస్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఎంటైర్ గంగా రివర్ సిస్టమ్. ఇక యమునా యాడ్ చేసేంత వాటర్ ఇక మిగతా ఏ రివర్ కూడా దీంట్లో యాడ్ చేయలేదు. అది యమునా యొక్క ప్రత్యేకత. ఇప్పుడు రామ్గంగా ఉన్నది 17 బిలియన్ క్యూబిక్ మీటర్స్. ఇది 17 బిలియన్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ వాటర్, 17 బిలియన్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ వాటర్ ఇది. సో ఇట్లా మీరు గుర్తుపెట్టుకోండి, ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత సోన్ రివర్, తర్వాత ఇక్కడ మనకు పెనిన్సులార్ ప్లాటూ నుంచి వచ్చి యాడ్ అయ్యే రివర్ ఏంటి అంటే సోన్ రివర్ అని అంటాం. సో ఇంకా వేరియస్ రివర్స్ ఉన్నాయి ఓకే. అవి కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా. అవి ఏంటంటే పున్పున్, చందన్, గేర్వా, కియూల్. పున్పున్ రివర్, చందన్ రివర్, घेरवा GHERWA घेरवा రివర్, కియూల్ KIUL కియూల్ రివర్ ఓకే. ఇవన్నీ కూడా రివర్స్ పోయి అక్కడ యాడ్ అవుతూ ఉంటాయి. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలా. ఫరక్కా బ్యారేజ్ దగ్గర ఏం జరుగుతుందో అది కూడా నీకు తెలియాలి ఓకే రైట్. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఇదేంటంటే ఫరక్కా బ్యారేజ్ నుంచి వెళ్ళి గంగా కిందికి వెళ్ళిపోతాయి కదా, ఇదంతా కూడా వెస్ట్ బెంగాల్ ఓకే. వెస్ట్ బెంగాల్ అంతా గమ్మత్ ఉంటుంది ఓకే. సో అక్కడ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే వెస్ట్ బెంగాల్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ గంగా రివర్ ఉన్నది కదా, దీన్ని ఓకే వీళ్ళు ఏది మన వెస్ట్ బెంగాల్ ప్రజలు ఎవరంటే పైన నార్త్ వెస్ట్ బెంగాల్ పీపుల్ దీన్ని ఏమని పిలుస్తారంటే గంగా అని పిలువరు, భాగీరథి అని పిలుస్తారు. దీన్ని భాగీరథి అని పిలుస్తారు. నార్థన్ ఓకే వెస్ట్ బెంగాల్ పీపుల్ భాగీరథి అని పిలుస్తారు. ఇదే భాగీరథి ఓకే కింద సౌత్ వెస్ట్ బెంగాల్ పీపుల్ దీన్ని హుగ్లీ అని పిలుస్తారు. అయితే మరి భాగీరథి, హుగ్లీ వేరు అంటే వేరు కాదు, అది కూడా గంగానే, కానీ వాళ్ళు పెట్టే పేరు అనేది వేరుగా ఉంది, అక్కడ పిలిచే పేరు వేరుగా ఉంది. ఎట్లయితే మనకి ఇక్కడ భాగీరథి పైన ఉందో అది ఉత్తరాఖండ్లో పిలుస్తారు. ఏది దేవప్రయాగ్ కన్నా ముందు భాగీరథి, ఇది వెస్ట్ బెంగాల్లో భాగీరథి. సేమ్ అదే గంగా ఓకే రైట్. సో దీనికి మనకేందంటే రివర్స్, ఇక్కడ కూడా మనకు కొన్ని రివర్స్ వచ్చేసి ఇట్లా చోటా నాగ్పూర్ ప్లాట్యూ రీజన్ నుంచి వచ్చి ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి. సో భాగీరథికి మనకు ఏమేమి రివర్ వచ్చి యాడ్ అవుతాయి, మయూరాక్షి రివర్ ఓకే. సో అట్లనే మనకి కిందికి వెళ్ళినట్టయితే దామోదర్, అజయ్, కసాయ్. సో ఇక్కడ మనకు దామోదర్ కావచ్చు ఓకే, అజయ్ రివర్ కావచ్చు, కసాయ్ కావచ్చు. సో కసాయ్ రివర్ ఓకే. సో ఇవన్నీ కూడా నీకు హుగ్లీకి పోయి ఆడైతాయి. హుగ్లీ అంటే మళ్ళీ గంగానే. కసాయ్ రివర్, రూప్నారాయణ్, హల్దీ. ఇంకా 2 రివర్స్ ఉన్నాయి ఇక్కడ కింద. ఒకటేమో హల్దీ రివర్, రూప్నారాయణ్ రివర్. సో ఇదంతా కలిస్తే ఏంది అని అంటే ఓకే గంగా రివర్ సిస్టమ్. మరి ఇవి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఓకే రైట్. ఇవేందంటే రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంది అని అంటే ఓకే యమునా, సోన్, పున్పున్, చందన్, గేర్వా, కియూల్, మయూరాక్షి, దామోదర్, అజయ్ ఓకే. ఇవన్నీ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఇదేంది ఇక్కడ బోర్డు మీద ఉన్నది, ఇదే గంగా నది వ్యవస్థ, గంగా రివర్ సిస్టమ్. ఇదే గంగా నది వ్యవస్థ రివర్ సిస్టమ్ ఓకే. అట్లా అనమాట. అయితే ఇది ఏమున్నా సార్ ఇది అనుకుంటావా, యూపీఎస్సీలో క్వశ్చన్ ఎట్లా అడిగింది తెలుసా? ఇక చూడు క్వశ్చన్ ఎట్లా అడిగిండు చూడు. ఏం చేస్తాడంటే యూపీఎస్సీలో క్వశ్చన్ ఎట్లా అడిగిండంటే వాడు డైరెక్ట్ ఇచ్చేసాడు, గివెన్ ఆర్ ద లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ గంగా అని ఇచ్చేసాడు క్వశ్చన్. ఇచ్చి ఏం చేసిండంటే రామ్గంగా, ఘాగరా, రాప్తి, బాగ్మతి, కోసి, మహానద 1 2 3 4 5 6 వీటిని ఎట్లా అరేంజ్ చేయమన్నాడు అంటే వీటిని వెస్ట్ నుంచి ఈస్ట్ గంగాలో పోయి కలిసే వాటిని వెస్ట్ టు ఈస్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు. అర్థమైందా క్వశ్చన్? సో అక్కడ ఓన్లీ బట్టి కొట్టడం మాత్రమే కాదు, ఫోటోగ్రాఫిక్ మెమరీ అది కూడా అవసరం. ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటే ఏంది? ఇక్కడ అందరికీ కూడా సేమ్ మెమరీ ఉంటాయి. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలా, ప్రతి ఒక్కరికి కూడా ఇంటెలెక్చువల్ క్యాపబిలిటీస్, మెమరీ క్యాపబిలిటీస్ సేమ్ ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ యూ యూజ్ ఇట్, ఎట్లా మనం బ్రెయిన్ యూజ్ చేస్తున్నాం అనేది ముఖ్యం. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగిందంటే మనకు వాడే ఇచ్చిండు, ఫాలోయింగ్ ఆర్ ద లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ గంగా, రామ్గంగా ఓకే, గోమతి, ఘాగరా,
ఓకే, కార్మాన్సా, గాండక్, కోసి ఇచ్చి వీటిని ఏమన్నాడు, ఇట్లా ఆర్డర్గానే ఇచ్చిండు. ఇచ్చి వీటిని ఏం చేసిండు అంటే 1 2 3 4 5 6 ఆర్డర్లు ఇచ్చి వీటి వెస్ట్ నుంచి వెళ్ళి ఈస్ట్కు అరేంజ్ చేయమన్నాడు. ఇట్లా ఇటు నుంచి వెళ్ళి వెస్ట్, ఇది ఈస్ట్, ఇట్లా ఇటు నుంచి వెళ్ళి అట అరేంజ్ చేయమన్నాడు. సో మనం వాడు ఇచ్చింది కూడా ఆర్డర్ కరెక్ట్ ఆర్డర్ ఇచ్చిండు. అట్లాంటి క్వశ్చన్ అడిగాడు, అలాంటి క్వశ్చన్ అడిగాడు. ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ, ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. అట్లా రిషికేష్ కూడా క్వశ్చన్. ఏంది క్వశ్చన్ ఇక్కడ? రిషికేష్ క్వశ్చన్ ఏంటంటే, రిషికేష్ దగ్గరనే గంగా మిడిల్ హిమాలయాస్ని దాటి శివాలిక్స్లోకి ఎంటర్ అవుతుంది. శివాలిక్స్కి ఎంటర్ అయిన తర్వాత ఇటు రిషికేష్ నుంచి హరిద్వార్ మధ్యలో మొత్తం శివాలిక్స్ ఉంటాయి. 30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది రిషికేష్కి హరిద్వార్కి, రెండు పక్క పక్కన ఉంటాయి బేసికలీ. సో మేము వెళ్ళినా కాబట్టి చెప్తున్నా అట్లా. సో ఈ మొత్తం శివాలిక్స్ని కట్ చేస్తూ వస్తుంది రిషికేష్ నుంచి హరిద్వార్. హరిద్వార్ తర్వాత ఏమవుతుంది అంటే నీకు గంగా, హరిద్వార్ ఎట్లాంటి గమ్మత్ ఉంటుంది హరిద్వార్. ఇట్లా మొత్తం కొండలు, ఇటేమో మొత్తం మైదాన ప్రాంతం. ఇట్లా అదొక వెరీ యునీక్ ప్లేస్ అది. సో నది ఆ గంగా ఇట్లా వచ్చి ఆడకెళ్ళి ఇట్లా వెళ్ళిపోతుంది, స్ట్రేట్గా వెళ్ళిపోతుంది, స్ట్రేట్గా ఇట్లా ప్లేన్ ఏరియా ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి నార్థన్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా స్టార్ట్ అవుతాయి హరిద్వార్ దగ్గర. సో ఇట్లా వెళ్ళిపోతాయి కనౌజ్. సో మనకు రామ్గంగా వచ్చి యాడ్ అవుతుంది. తర్వాత ఓకేది ఏది ఓకే. సో గోమతి రివర్ లక్నో ఏంది, ఏ రివర్ బ్యాంక్ పక్కన ఉంది, అదొక ఓకే క్వశ్చన్. ఇట్లా నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఇలా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఇలా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అబౌట్ దిస్ పర్టికులర్ ఓకే. ఇది గంగా. సో ఇంకా బ్రహ్మపుత్ర, ఇది గంగ దగ్గరనే ఉన్నాం మనం. బ్రహ్మపుత్ర చూస్తే మనకు చుక్కలు కనబడతాయి, నో డౌట్ అబౌట్ దట్, ఎందుకంటే అది బ్రహ్మపుత్ర కాబట్టి. రైట్, ఓకే రైట్. సో ఇంత డీటెయిల్గా మనకు ఏది ఇక్కడ ఇందులో లేవు, ఏది మన బుక్స్లో ఓకే అంత డీటెయిల్గా లేవు, గుర్తుపెట్టుకోండి. రైట్, చలో క్విక్లీ రైట్. ఇప్పుడు మనం గంగా గురించి రాద్దాం. సో గంగా, సో టోటల్ లెంత్ ఆఫ్ గంగా. సో గంగా ఉంది కదా, రివర్ గంగా టోటల్ లెంత్. క్విక్లీ రైట్ సమ్ ఫ్యాక్ట్స్. రివర్ గంగా యొక్క టోటల్ లెంత్ కనుక మీరు చూసినట్టయితే, టోటల్ లెంత్ ఆఫ్ గంగా ఎంత అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్ 2525 కిలోమీటర్స్. ఈజీగానే గుర్తుంటుంది మీకు, నో ప్రాబ్లం. అంటే ఓన్లీ మెయిన్ రివర్ ఛానల్ గురించే మాట్లాడుతున్నా నేను. ఓకే రైట్. సో ఇంకొకటి ఏంటంటే మనకు ఒకసారి ఇక్కడనే బట్టి కొట్టడానికో లేదా ఇంకొక రకంగా నీకు ఎట్లా గుర్తుంటే అట్లా లెఫ్ట్ బ్యాంక్ ఓకే ఉపనదులు ఏంటి, రైట్ బ్యాంక్ ఉపనదులు ఏంటి అనేది కూడా నువ్వు ఇక్కడ రాసుకో. నువ్వు ఎగ్జామ్ పోయే ముందు బేసికల్గా నువ్వు చూడాల్సింది ఏంటంటే ఇదే. ఎగ్జామ్ పోయే ముందు ఈ టాపిక్లో ప్రిలిమ్స్లో చూడాల్సింది ఏంటంటే ఇదే. క్విక్లీ రైట్ ఇట్. ఓకే, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ మనకి ఏమున్నాయంటే రామ్గంగా ఉన్నది. లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ మనకు రామ్గంగా ఉన్నది. గోమతి రివర్ గోమతి ఉన్నది. ఘాగ్రా ఉన్నది. ఓకే, కార్మాన్సా, రాప్తి, ప్లీజ్ రైట్ ఇట్, కార్మాన్సా, రాప్తి. అలా లేని ఏమన్నా ఉంటే మనకు యాడ్ అవుతాయి, కార్మాన్సా, రాప్తి. ఓకే రైట్. సో గాండాక్, కోసి, బాగ్మతి ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. గాండాక్ ఓకే, ఏది కూడా మిస్ కాలేదు. గాండాక్, కోసి, బాగ్మతి ఓకే. మహానద. సో మహానద రైట్, మహానద యాజ్ సచ్. ఓకే, మహానద యాజ్ సచ్. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాలి, వెస్ట్ బెంగాల్లో హుగ్లీ అవన్నీ కూడా ఓకే, భాగీరథి అది సపరేట్ నది కాదు, అది గంగా. అది ఒక పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకో కంపల్సరీ. తర్వాత ఏంటంటే రైట్ బ్యాంక్ యమున, మోస్ట్ వాల్యూమినస్ ట్రిబ్యూటరీ. ఇందులో విపరీతమైన వాటర్, మోస్ట్ వాల్యూమినస్ ట్రిబ్యూటరీ ఓకే ఆఫ్ ఓకే గంగా, మోస్ట్ వాల్యూమినస్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. సో మీరు ఇక్కడ ఏదో తక్కువ అనుకుంటున్న బిలియన్ క్యూబిక్ మీటర్స్, 57 బిలియన్ క్యూబిక్ మీటర్స్ పర్ యానం అంటే మీరు ఏదో తక్కువ అనుకుంటున్నారు. 1 బిలియన్ క్యూబిక్ మీటర్ అంటే నీకు ఆల్మోస్ట్ ఒక 6 months మొత్తం ఒక రాష్ట్రానికి సరిపడేంత నీళ్ళు అలా. విపరీతమైన వాటర్, అది మామూలు వాటర్ కాదు. ఓకే రైట్. కాకపోతే ఏంది, మనం అంతా యూజ్ చేసుకుంటున్నామా? యూజ్ చేసుకోవట్లేదు, సముద్రంలోకి వెళ్ళిపోతాం. సో అందుకే మనకి ఏంటంటే ఇంటర్లింకింగ్ ఆఫ్ ప్రాజెక్ట్స్. అసలు ఆ ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు మన దేశం యొక్క ఆర్థిక ముఖ చిత్రం అంతా కూడా చేంజ్ అయిపోతుంది, అలా ఎటువంటి డౌట్ లేదు అలా. కానీ ఏంటంటే మన దురదృష్టం ఏంటంటే మన పొలిటికల్ లీడర్సు మనకు ఒక అవుట్లుక్ ఉండదు, ఎట్లా ముందు తీసుకోవాలో దేశం ఇది ఓకే, దానికి సంబంధించి పూర్తి అవగాహన అనేది ఉండదు. సో మొత్తం ఈ కుటుంబాలు, పెద్ద పెద్ద కుటుంబాలు, వీళ్ళు ఆల్రెడీ ఉన్నోళ్ళు, తాతలు, వాళ్ళు వీళ్ళే మళ్ళా ఇదే లోక్సభ, అదే రాజ్యసభ, వాళ్ళకంత నాలెడ్జ్ అనేది ఉండదు బేసికల్గా చెప్పాలంటే. అంటే ఒక అంశం మీద కరెక్ట్ తెలుసుకొని మాట్లాడేది మనకి ఎట్లా దేశానికి ఉపయోగపడుతుంది అనేది వాళ్ళకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండదు. ఇక్కడ నువ్వు బ్రహ్మపుత్ర చూస్తే షాక్ అయిపోతావు. మొత్తం బ్రహ్మపుత్ర విపరీతమైన నీటిని సముద్రంలోకి పడేస్తుంది, ఆ వాటర్ని కనుక యూజ్ చేసుకుంటే, బ్రహ్మపుత్ర వాటర్ని కనుక యూజ్ చేసుకుంటే 150 కోట్ల మంది ఎవరైతే భారతీయులు ఉన్నారో ప్రతి ఒక్క ఇంటికి 24 hours ట్యాప్ నడుస్తూనే ఉంటుంది.
అంత వాటర్ ఉంటాయి అలా బ్రహ్మపుత్రలో. 550 బిలియన్ క్యూబిక్ మీటర్స్ ఉంటే అసలు చైనా వాడు కూడా దాన్ని ఆపుతలేడు. ఎందుకంటే విపరీతమైన వాటర్, ఎవరు ఆపలేరు దాన్ని, విపరీతమైన వాటర్. 550 బిలియన్ క్యూబిక్ మీటర్లలో 25 బిలియన్ క్యూబిక్ మీటర్లే మనం యూజ్ చేసుకోం. మిగతా మొత్తం సముద్రంలోకి వెళ్ళిపోతుంది బ్రహ్మపుత్ర. అదంతా పూర్ స్టేట్స్, అస్సాం, ఓకే, అంతా నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంతా కూడా. సో వాటిని యూజ్ చేసుకున్నట్టయితే అసలు మన దగ్గర ఉన్న వాటర్ రిసోర్సెస్ అసలు ఎక్కడ కూడా నువ్వు చూడలేవు తెలుసా, విపరీతమైన వాటర్ రిసోర్సెస్ ఉంటాయి. సో కానీ ఏంటంటే వాటిని ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది మనం ఘోరంగా ఫెయిల్ అవుతున్నాం. సో అంటే ఇప్పుడు మీరు చూడండి, ఓకే, తెలంగాణ అంశానికి సంబంధించి వాటర్ ఈజ్ ద మెయిన్ థింగ్. కానీ ఇప్పుడు మనం చూస్తే, ఇప్పుడు బ్రాడ్ థింకింగ్లో చూస్తే ఒక్క ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ప్రాజెక్ట్ ఉంటే మొత్తం భారతదేశానికి విపరీతంగా వాటర్ అవైలబిలిటీ ఉంటాయి. నీకు అగ్రికల్చర్ నడుస్తుంది, వాటర్ సంబంధించి నువ్వు ఏమేం చేయాలనుకుంటే అదంతా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకు ఆ ఇంప్లిమెంటేషన్ దగ్గరనే అంత దరిద్రం అంతా, ఓకే, మన దేశంలో. ఓకే, ఇది ఎప్పటికుంటుంది, ఇది మారేదైతే కనిపించట్లేదు. ఎందుకంటే అట్లా పాతకపోయి ఉన్నారు కొన్ని జనరేషన్స్. ఓకే, సో సోన్ రివర్, ఓకే, పున్పున్ రివర్, ఓకే, చందన్ రివర్, పున్పున్ రివర్, ఓకే, చందన్ రివర్. ఆ తర్వాత మనకున్న రివర్స్ గేర్వా కియూల్, మయూరాక్షి, ఓకే, మయూరాక్షి రివర్, ఓకే, దామోదర్, ఓకే, అజయ్, రూప్ నారాయణ్. ఇక్కడ మీరు చూడండి, భాగీరథి, హుగ్లీ లేదు, ఎందుకంటే అదే గంగా, అది కూడా గంగానే. ఓకే, రివర్ దామోదర్, ఇక డౌట్ వద్దు కానీ కాదు. ఓకే రైట్, రివర్ అజయ్, ఎందుకంటే చాలా బుక్లలో అది వేరే ట్రిబ్యూటరీ అని ఇచ్చిండు, కాదు, రివర్ అజయ్, రూప్ నారాయణ్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎగ్జామ్ పోయే ముందు రివైజ్ చేయాల్సింది ఇదే ప్లేస్. ఓకే రైట్, సో గుర్తుపెట్టుకోండి రైట్. ఓకే, సో ఇక్కడ ముఖ్యమైన ప్లేసెస్ ఏంది అనేది నేను ఆల్రెడీ ఇక్కడ రాసిన, మీరు ఆ ప్లేసెస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా. ముఖ్యమైన ప్లేస్ ఏంది, రిషికేష్ ఒక ముఖ్యమైన ప్లేస్. ఓకే, తర్వాత హరిద్వార్ రిషికేష్ దగ్గర ఏం జరుగుతుంది, గంగా శివాలిక్స్ని కట్ చేస్తూ వెళ్ళిపోతుంది. హరిద్వార్ దగ్గర ఏమవుతుంది, గంగా ప్లేన్ ఏరియాస్లోకి వస్తుంది. అలహాబాద్ దగ్గర ఏమవుతుంది, యమునా గంగాలోకి యాడ్ అవుతుంది. కనౌజ్ దగ్గర ఏమవుతుంది, గంగాలోకి రామ్గంగా వచ్చి యాడ్ అవుతుంది. ఓకే రైట్, గోమతి నది, ఓకే, లక్నో నగరం ఎక్కడ దేని ఒడ్డులో ఉంది, గోమతి నది, ఓకే, ఒడ్డులో ఉంది. అది కూడా వచ్చి మనకు ఏది గంగాలో కలిసిపోతుంది. ఇదంతా కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, నువ్వు ఇక్కడ ఏదైతే మోస్ట్ వాల్యూమినస్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా ఉన్నదిగా, దాని గురించి కూడా నువ్వు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. సో యమున, ఇది అయిపోయింది, గంగా అయిపోయింది, గంగా సంబంధించిన నది వ్యవస్థ అయిపోయినట్టు.